ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. దేవుని చేత పిలుపబడి పరిశుద్ధులను అంచబడి నీవు ఇప్పుడు పరిపూర్ణంగా మారవలసిన పిలుపు కలిగి ఉన్నావు. అంటే నీకు ఇకపై నీ చిత్త ప్రకారం కాదు, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. నీ జీవితం ఆయన స్వభావాన్ని ప్రతిబింబించాలి. ప్రేమ, క్షమ, దయ, పరిశుద్ధత, విశ్వాసం వంటి గుణాల్లో నిత్యం ఎదుగుతూ ఉండాలి. ఇది నీ సర్వశక్తితో సాధ్యమైనది కాదు. దేవుని కృపతో, పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే ఇది సాధ్యమై ఉంటుంది. ఇదే యెహోవా క్రీస్తు యొక్క నిజమైన పిలుపు. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాస్తుతులు తండ్రి. ఎంతోమంది బిడ్డలు హృదయంలో ఆందోళనతో నెమ్మది లేకుండా ఉన్నారు. ఒకసారి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాల్లో నష్టాల్లో కృంగిపోతూ కొందరు, శోధనలో వేదనలో నలిగిపోతూ కొందరు, నష్టం కలుగుతుందేమో అన్న భయంతో మరికొందరు బ్రతుకుచున్నారు. అందరికీ మేలు చేయండి, సమస్యలన్నీ తొలగించండి, సంతోషంతో వారి హృదయాన్ని నింపండి దేవా. ఏ విషయంలోనూ దిగులు పడక, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆందోళన చెందక, విశ్వాసంతో ఎడతెగక ప్రార్థించే శక్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ దినమంతట్లో నా ప్రభా మీరే ముందుని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, నమ్ముట నిమ్మల్ని అయితే నమ్మకు సమస్తము సాధ్యమని విశ్వాసంతో ఏ సతిపక్ష నామంలో ప్రార్థించి బతలాడి ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.